వెల్కమ్ టు ఆర్ఎన్ టీవీ. నేను నీరజ. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. వద్దురా నాయన కాంగ్రెస్ పాలన, వద్దురా నాయన రేవంత్ రెడ్డి పాలన అన్న బీజేపీ నాయకులు. పాఠశాల విద్యాశాఖ నూతన కమిషనర్ ను కలిసిన టీయూటీఎఫ్ నాయకులు. దౌలతాబాద్ కేజీబీబీ పాఠశాల విద్యార్థులకు యోగా ఆసనాలపై అవగాహన. మద్యం కుంభకోణం కేసులో అరెస్టైన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి. తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ నిజమే అన్న షర్మిల. ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు ఉచితంగా ప్లేట్లు గ్లాసుల పంపిణీ. కొత్త గోశాల నిర్మించాలనే నిర్ణయం మంచిది అన్న రాజా సింగ్. ఎర్నేని ఆధ్వర్యంలో ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి జన్మదిన వేడుకలు. ఘనంగా ప్రభుత్వ సలహాదారు వేణుగోపాలరావు జన్మదిన వేడుకలు. మ్యాజిక్ రాజాకు ఆత్మీయ సత్కారం. జవహర్ నగర్ లో పేద ప్రజల ఇళ్లను కూల్చివేసినందుకు నిరసనగా బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. జవహర్ నగర్ పేదల ఇండ్ల విషయంలో ప్రభుత్వం మరియు అధికారులు మానవతా దృక్పథంతో మెలగాలి. ఎన్నిసార్లు జ్యోతిబా పూలే ప్రజా దర్బార్లో, కలెక్టర్ ఆఫీస్ ప్రజా దర్బార్లో, మున్సిపల్ కార్పొరేషన్లో జవహర్ నగర్ ఇల్లు నిర్మించుకోవడానికి ఇంటి పర్మిషన్ ఇవ్వాలని వినతి పత్రాలు ఇచ్చినా స్పందించని కాంగ్రెస్ అధికార ప్రభుత్వం. బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో పేదల ఇల్లు కూల్చివేతలకు నిరసనగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. మేడ్చల్ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ తోటకూర వజ్రేష్ యాదవ్, కాంగ్రెస్ నాయకులు వెంటనే ఈ కూల్చివేతలను ఆపివేయించాలి. పేదల జీవితాలతో చెలగాటం ఆడవద్దు. అధికారంలో ఉన్నవారు వెంటనే ఇంటి పర్మిషన్లు ఇప్పించాలి. జవహర్ నగర్ లో దాదాపు 35 సంవత్సరాల క్రితం కూలీ నాలీ చేసుకుని జీవనం కొనసాగించే నిరుపేదలు ప్రభుత్వ స్థలంలో పూరి గుడిసెలు నిర్మించుకొని నివసిస్తున్న క్రమంలో అప్పుడు కూడా ప్రభుత్వ అధికారులు ఇబ్బందులు పెడితే భారతీయ జనతా పార్టీ రాష్ట్ర నాయకత్వం పేదలకు అండగా ఉండి జవహర్ నగర్ లోని వివిధ బస్తీలను కాపాడి నిలబెట్టిందే. ఇది జగమెరిగిన సత్యం. గత కొద్ది రోజులుగా రెవెన్యూ అధికారులు వివిధ కారణాలతో పేదల ఇళ్లపై నిర్దాక్షిణ్యంగా వ్యవహరిస్తూ కూల్చివేతలకు పాల్పడడం విచారకరం. జవహర్ నగర్ ప్రత్యేక గ్రామ పంచాయతీగా 20 సంవత్సరాలు, ఆ తర్వాత 5 సంవత్సరాలకు పైగా మున్సిపల్ కార్పొరేషన్ గా ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఇంటి ట్యాక్సులు, కరెంటు బిల్లులు, నీటి బిల్లులు కడుతూ నివసిస్తున్నారు. దాదాపు 100కు పైగా బస్తీలుగా ఏర్పడి దాదాపు 3 లక్షల వరకు జనాభా ఉన్న జవహర్ నగర్ లోని ప్రజలు ఇంకా అభద్రతా భావంలోనే ఉన్నారు. ఇప్పటికైనా ఇంటి నిర్మాణాలకు అనుమతులు ఇస్తూ శాశ్వత పరిష్కారం చూపాలని ప్రభుత్వాన్ని మరియు అధికారులను జవహర్ నగర్ ప్రజల పక్షాన డిమాండ్ చేస్తున్నామన్నారు. లేని పక్షంలో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో నిరుపేదలకు అండగా పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జవహర్ నగర్ బీజేపీ మరియు వివిధ మోర్చలలో వివిధ స్థాయిల్లో బాధ్యతలు కలిగిన నాయకులు మహేందర్ యాదవ్, సంతోష్ గుప్తా, దొంతమల్ల రాంబాబు, ముత్యం సుజాత, మరాఠీ బాబు, అశోక్ గౌడ్, వేపుల సన్నీ తదితరులు పాల్గొన్నారు. 30 ఏళ్ల చరిత్ర ఉంది. ఆ 30 ఏళ్ల కింద కూడా జవహర్ నగర్ నిలబెట్టిన పార్టీ అంటే బీజేపీ పార్టీ టైగర్ నరేంద్ర. ఇవాళ మేము కొన్ని చూసినాం, ఏదో పేపర్లు వచ్చిందంట, ఏదో కబ్జాదారులకు అండగా బీజేపీ అని చెప్పి దీన్ని ఖండిస్తున్నాం. ఇప్పుడు కాదు, గత 30 సంవత్సరాల కింద కూడా జవహర్ నగర్లో ఇక్కడ ఆర్టీఓని, ఎంఆర్ఓని ఇల్లు కూలగొట్టకుండా ఆపిన పార్టీ అంటే బీజేపీ పార్టీ టైగర్ నరేంద్ర. కాబట్టి మీకు ఒకటి తెలియజేసుకుంటాం, ఇప్పుడు కాదు, మేము చూసినాం వెంచర్లకు అండగా మేము లేము. ఎంతోమంది పేర్లు కూలిపోయినాయి. ఏమైనా వెంచర్లు ఉంటే దానిపైన మీరు ఎంక్వైరీ చేసి మీరు దాన్ని చర్య తీసుకొని. కానీ నిన్న సిపిఐ కాలనీ పోయి చూస్తే ఒక హ్యాండిక్యాప్ ఆమె, 3 ఆడపిల్లలు, ఇట్లా చాలామంది ఇల్లులు ఇదే ఎంఆర్ఓ విషయంలో, ఆర్ఓ విషయంలో కొన్ని 100 బిల్డింగ్లు చుట్టుముట్ట నిర్మాణం జరుగుతున్నాయి. వాటి గురించి ఎందుకు స్పందించారు? ఒక పేదోడి ఇల్లు కట్టుకోవడం మాత్రం, బేస్మెంట్ కట్టుకోవడం మాత్రం వాళ్ళని దోలాడి మరి ఒక స్కాన్ చేసినట్టు ఆ ఇల్లులు కొనడం చాలా బాధాకరం. ఇంకో విషయం మీకు హెచ్చరిస్తున్నాం, కాంగ్రెస్ ప్రభుత్వం సిగ్గుశరం లేదు. ఎందుకంటే ఇప్పటికీ రేవంత్ రెడ్డికి ఇంకిగా ఉండాలి. నువ్వు ప్రజా దర్బార్ పాఠశాల విద్యాశాఖ నూతన కమిషనర్ ను కలిసి శుభాకాంక్షలు తెలిపిన టీయూటీఎఫ్ నాయకులు.
తెలంగాణ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ TUTF రాష్ట్ర అధ్యక్షులు రామినేని వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో పాఠశాల విద్యాశాఖ నూతన కమిషనర్ మరియు విద్యా సంచాలకులు నవీన్ నికోలస్ ని మర్యాదపూర్వకంగా కలిసి వారిని శాలువాతో సన్మానించి సంఘ దైనందిని అందించారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయులకు ఉన్న వివిధ సమస్యలపై వినతి పత్రాన్ని సమర్పించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లక్ష్మల్ల వెంకన్న, హైదరాబాద్ జిల్లా ప్రధాన కార్యదర్శి చిత్తలూరి వెంకటేశ్వరరావు, మేడ్చల్ జిల్లా కార్యదర్శి ఆకా గణేష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్న కింది సమస్యలు వారి దృష్టికి తీసుకువచ్చారు. పాఠశాలల్లో ఖాళీగా ఉన్న ప్రధాన ఉపాధ్యాయులు మరియు స్కూల్ అసిస్టెంట్ పోస్టులను అర్హత కలిగిన ఉపాధ్యాయులతో ప్రమోషన్ ఇచ్చి వెంటనే నింపాలన్నారు. మెడికల్ రియంబర్మెంట్ బిల్లుల జారీలో జరుగుతున్న జాప్యాన్ని నివారించాలన్నారు. మండల విద్యాధికారి మరియు జిల్లా విద్యాధికారి పోస్టులను రెగ్యులర్ వారితో నింపి పర్యవేక్షణను పెంచాలన్నారు. చాలా జిల్లాల్లో గత సంవత్సరపు స్కావెంజర్ బిల్లులు జమ కాలేదు, కావున వాటిని వెంటనే జమ అయ్యే విధంగా చూడాలని కోరారు. ఈ సంవత్సరం స్కావెంజర్ బిల్లులు డైరెక్టుగా అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ ఇంటర్నేషనల్ యోగా డే సందర్భంగా KGPV స్కూల్ విద్యార్థులకు అవగాహన కల్పించిన ఆయుష్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ రాణి. సిద్దిపేట జిల్లా దౌలతాబాద్లోని KGPV ప్రైమరీ స్కూల్లో అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ఆయుష్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ రాణి మరియు ఫార్మసిస్ట్ రంజిత్ పాఠశాలను సందర్శించి విద్యార్థులకు యోగా ఆసనాలు మరియు ప్రాణాయామం మరియు మెడిటేషన్ యొక్క ఉపయోగాలను తెలిపారు. ప్రతిరోజు యోగా చేయడం ద్వారా ఆరోగ్యం ఏ విధంగా మెరుగుపడుతుంది అనే అంశాలను విద్యార్థులకు వివరించారు. మానసికంగా, శారీరకంగా ఉల్లాసంగా ఉండేందుకు యోగా దోహదపడుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. మద్యం కుంభకోణం కేసులో అరెస్టైన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకువచ్చారు వైద్య పరీక్షల నిమిత్తం సిట్ అధికారులు. మద్యం కుంభకోణం కేసులో అరెస్టైన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని వైద్య పరీక్షల కోసం ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకువచ్చిన సిట్ అధికారులు. మీడియాను చూసి ఒక్కసారిగా ఉద్రేకపడిన చెవిరెడ్డి నా అరెస్టు అక్రమమన్నారు. నోటీసు ఇవ్వకుండా అరెస్టు చేశారని పేర్కొన్నారు. నాపై ఏ కేసులు లేవన్నారు. అక్రమంగా అరెస్టు చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. పోలీసు జులుం నశించాలి అంటూ చెవిరెడ్డి నినాదాలు చేశారు. తన ఫోన్ను ట్యాప్ చేశారని ఇది అత్యంత దుర్మార్గకరమైనటువంటి పని అని పేర్కొన్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల. తన ఫోన్ను ట్యాప్ చేశారని ఇది అత్యంత దుర్మార్గమైన చర్య అని ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ చీఫ్ షర్మిల మండిపడ్డారు. ఈ వ్యవహారంపై ఆమె తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. విశాఖలో నేడు మీడియాతో మాట్లాడుతూ ఇంత దుర్మార్గంగా వ్యవహరిస్తారా అంటూ వైఎస్ జగన్ను ఉద్దేశించి తీవ్ర స్వరంతో ప్రశ్నించారు. గత ప్రభుత్వాల హయాంలో తన ఫోన్ను నిరంతరం ట్యాప్ చేశారని ఆమె ఆరోపించారు. కేవలం రాజకీయ ప్రత్యర్థి అయినందుకే తన వ్యక్తిగత సంభాషణలను కూడా దొంగచాటుగా విన్నారని, ఇది వ్యక్తిగత గోప్యతకు తీవ్ర భంగం కలిగించడమే కాకుండా ప్రజాస్వామ్య విలువలకు కూడా విఘాతమని ఆమె పేర్కొన్నారు. తెలంగాణలో కేసీఆర్ ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్లో వైఎస్ జగన్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఈ ఫోన్ ట్యాపింగ్ తతంగం నడిచిందని షర్మిల ఆరోపించారు. ఒక మహిళ అని కూడా చూడకుండా ఒక రాజకీయ నాయకురాలిగా నా కార్యకలాపాలను అడ్డుకోవడానికి, నా వ్యూహాలను తెలుసుకోవడానికి ఇంత నీచమైన చర్యలకు పాల్పడ్డారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఫోన్ ట్యాపింగ్ ద్వారా సేకరించిన సమాచారాన్ని తమ రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకున్నారని ఆమె దుయ్యబట్టారు. ఇటువంటి చర్యలు ప్రజాస్వామ్యంలో ఎంతమాత్రం ఆమోదయోగ్యం కావని అన్నారు. అధికారంలో ఉన్నవారు తమ అధికారాన్ని దుర్వినియోగం చేస్తూ ప్రత్యర్థులపై నిఘా పెట్టడం, వారి సంభాషణలను రహస్యంగా వినడం వంటివి చట్ట వ్యతిరేకమని, నైతికంగా కూడా తప్పని ఆమె స్పష్టం చేశారు. ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై సమగ్రమైన విచారణ జరిపించాలని, ఇందులో ప్రమేయం ఉన్న ప్రతి ఒక్కరిని చట్టం ముందు నిలబెట్టి కఠినంగా శిక్షించాలని ఆమె డిమాండ్ చేశారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉందని ఆమె హితవు పలికారు. ప్రజల వ్యక్తిగత స్వేచ్ఛను, గోప్యతను కాపాడటంలో ప్రభుత్వాలు విఫలమైతే ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడుతుందని ఆమె హెచ్చరించారు. గతంలో వైవి సుబ్బారెడ్డి సైతం ట్యాపింగ్ విషయాన్ని ధృవీకరించి ఓ ఆడియోను తనకు వినిపించారని షర్మిల వెల్లడించారు. తెలంగాణలో తనను రాజకీయంగా, ఆర్థికంగా అణగదొక్కేందుకే కేసీఆర్, జగన్ కలిసి ఈ కుట్ర పన్నారని ఆమె తీవ్రంగా ఆరోపించారు. ఫోన్ ట్యాపింగ్ ఘటనపై తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు రేవంత్ రెడ్డి, చంద్రబాబు నాయుడు తక్షణం విచారణను వేగవంతం చేయాలని డిమాండ్ చేశారు.
కేసీఆర్ కోసం జగన్ తనను రాజకీయంగా అణిచివేయాలని చూశారని షర్మిల ఆవేదన వ్యక్తం చేశారు. విచారణకు ఎప్పుడు పిలిచినా తాను హాజరవుతానని స్పష్టం చేశారు. గత పొలిటికల్ టర్మ్ 2018-19 పొలిటికల్ టర్మ్ కాలంలో అంటే తెలంగాణలో కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు, ఆంధ్రాలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఇద్దరు చాలా సన్నిహితంగా ఉండేవాళ్ళు. ఒకరికి ఒకరు అన్నట్టుగా కేటీఆర్ గారు జగన్మోహన్ రెడ్డి గారితో చాలా మంచి సంబంధాలను మెయింటైన్ చేశారు. అసలు వాళ్ళ సంబంధం ముందు రక్త సంబంధం కూడా చిన్నబోయింది. తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ జరిగింది అన్నమాట ముమ్మాటికి నిజం. మరి ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం తెలంగాణ ముఖ్యమంత్రి, ఆంధ్ర ముఖ్యమంత్రి కలిసి చేసిన జాయింట్ ఆపరేషను లేకపోతే ఇది షేర్డ్ ఇన్ఫర్మేషను నాకు తెలియదు, కానీ ఒక మాట అయితే స్పష్టంగా అర్థమైంది. అదేమిటంటే ఫోన్ ట్యాపింగ్ జరుగుతుంది. ఎంతమంది మీద జరుగుతుందో నాకు తెలియకపోయినా వార్తల్లో చిన్న విరామం. పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ ప్రతి సామాన్యుడికి అందుబాటులో అంతర్జాతీయ వైద్య ప్రమాణాలతో వైద్యం, 24 గంటల అంబులెన్స్ సర్వీసుతో పాటు అత్యవసర సేవలతో ఏర్పాటైన చికిత్సా విభాగం. మా దగ్గర గుండె సంబంధిత, మూత్రపిండ, కాలేయ, కంటి జబ్బులకు, మోకాళ్ల శస్త్రచికిత్సతో పాటు కోవిడ్-19, బ్లాక్ ఫంగస్ వంటి వైరస్లకు, అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన అత్యాధునిక వైద్య చికిత్సను అందిస్తున్న హాస్పిటల్ పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్. మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం. సంపూర్ణ ఆరోగ్యం కోసం సంప్రదించండి పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్, ఆపోజిట్ భీరంగూడ కమాన్, ఆర్సీపురం, సంగారెడ్డి డిస్ట్రిక్ట్, పిన్ కోడ్ 502032. సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ 0845524177 మరియు 7893757770. తిరిగి వార్తలకు స్వాగతం. బూరుగుపల్లిలోని ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు ఉచితంగా ప్లేట్లు పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. గజ్వేల్ మండలంలోని బూరుగుపల్లి గ్రామంలో ఊడెం రాజిరెడ్డి, మాజీ ఆత్మ కమిటీ చైర్మన్ ఊడెం కృష్ణారెడ్డి మరియు పిఆర్టీయు రాష్ట్ర అసిస్టెంట్ ప్రెసిడెంట్ ఊడెం వేమారెడ్డి తల్లి ఊడెం వెంకటమ్మ 3వ వర్ధంతి సందర్భంగా బూరుగుపల్లిలోని ప్రభుత్వ పాఠశాలలోని విద్యార్థులకు ఉచితంగా ప్లేట్లు మరియు గ్లాసుల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొని పంపిణీ చేసిన వంటేరు ప్రతాప్ రెడ్డి, అనంతరం ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమంలో పాల్గొని విద్యార్థులకు వడ్డించిన వంటేరు ప్రతాప్ రెడ్డి. ఈ సందర్భంగా వంటేరు ప్రతాప్ రెడ్డి మాట్లాడుతూ విద్యార్థులకు ప్లేట్లు మరియు గ్లాసులు పంపిణీ చేసినందుకు ఊడెం కృష్ణారెడ్డిని అభినందించారు. ఇలాంటి సేవా కార్యక్రమాలు చేయాలని ప్రతి ఒక్కరికి సూచించారు. భావి భారత సమాజ నిర్మాణానికి విద్యార్థులే కీలక దశ అని తెలిపారు. విద్యార్థులు అందరూ ఇష్టపడి కాకుండా కష్టపడి చదివి గ్రామానికి, మండలానికి, దేశానికి మంచి పేరు తేవాలని ఆకాంక్షించారు. తెలంగాణ రాష్ట్రం సాధించిన తర్వాత తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ విద్యా వ్యవస్థకు పెద్దపీట వేశారని గుర్తు చేశారు. మా వదిలే వెంకటమ్మ దాదాపు నా గ్రామం
వాస్తవ్యులు అంటే అక్కడ రిలేషన్ ఇక్కడ 2 రిలేషన్ల సంబంధం కాబట్టి మా అమ్మ తరఫున మా వదిన తరఫున మా అన్న తరఫున ఇద్దరి తరఫున మరి వదిన గారికి మనస్ఫూర్తిగా ఆత్మశాంతి చేకూరాలని మనస్ఫూర్తి కోరుకుంటూ సభా అధ్యక్షత వహిస్తున్నటువంటి మిత్రుడు కృష్ణారెడ్డి గారు, సభకు మన ప్రధాన ఉపాధ్యాయులు ప్రైమరీ స్కూల్ మిత్రుడు బాబరెడ్డి గారు, అదేవిధంగా సత్యనారాయణ రెడ్డి గారు మిత్రులు ఏబిటి అంటే మన సత్యన్న సత్యన్న గారికి, అదేవిధంగా మన పేదర్ అన్న గారికి, తమ్ముడు కృష్ణారెడ్డి రెడ్డి గారికి, శ్రీనివాస్ రెడ్డి నాకు కూడా తమ్ముడే అంత బంధువులనే పేరు మీద ఉన్న అందరం బంధువులు గారు, వెనకండ గారికి, సెక్రటరీ నాగరాజు గారికి, తమ్ముడు కృష్ణారెడ్డి గారికి, తమ్ముడు రామ్ గారికి, అదేవిధంగా పూజ మా అందరికీ డ్రెస్సింగ్ స్వయంగా సొంత చేతులతో పుట్టినటువంటి స్టిచ్చింగ్ చేసినటువంటి మా పూజకి, అదేవిధంగా మిత్రుడు మా చిన్నకి కృష్ణారెడ్డి గారికి, ఏపీటీఎఫ్, యూటీఎఫ్, టీఆర్టీ అనే సంఘాలన్నీ ఇక్కడనే ఉన్నాయి. రాష్ట్ర సంఘం మెయిన్ సంఘాలు ఇవే కదా, రాష్ట్ర జిల్లా అందరికీ ఉన్నటువంటి టీచర్ అందరికీ, అదే మా గ్రామస్తు కొండరెడ్డి గారికి, నరసింహ గారికి, సత్యనారాయణ గారికి, వెంకటరామరెడ్డి గారికి, అశోక్ రెడ్డి గారికి, అదే మా రాజుకి, అబ్దుల్ మిత్రులు అందరికీ పేరు పేరున ఉపాధ్యాయులు, ప్రధాన ఉపాధ్యాయులు, విద్యార్థులు అందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు, కృతజ్ఞతలు. ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం చాలా సంతోషం. ఈ రోజులలో ప్లాస్టిక్కి బాగా ఇంపార్టెన్స్. ఏ పెండ్లికి పోయినా, ఏ పేరెంటానికి పోయినా, ఏ ఫంక్షన్కి వెళ్ళినా చేతుల్లో పెట్టేది ప్లాస్టిక్ పేపర్లో మనం తింటా ఉన్నాం. ఏ హాస్పిటల్కి వెళ్ళినా కనిపించేది ఏంటంటే క్యాన్సర్ పేషెంట్. క్యాన్సర్ ఎక్కడికి వెళ్ళి వస్తుందంటే ప్లాస్టిక్తో వస్తుంది. ఆ ప్లాస్టిక్ని నిర్మూలించే ప్రభుత్వాలు ఎంకరేజ్ చేస్తుంది. కాబట్టి దాన్ని ఈ లక్ష్యంతో ఇట్లాంటి ఆలోచనలతో ప్లాస్టిక్లో తినకుండా రేట్లో తిన్నట్లయితే ఆరోగ్యంగా ఉంటుందన్న ఉద్దేశంతో కృష్ణారెడ్డి గారు, మరి వేమారెడ్డి గారు, రాజన్న ఆలోచనతో మన గ్రామంలో ఉండే ప్రతి విద్యార్థులకు ప్లేట్స్ పంపిణీ చేయడం చాలా సంతోషం. మరి ఈ కార్యక్రమాన్ని ఇక ప్రతి సంవత్సరం కూడా ప్రతి ఒక్క స్కూల్లో పెట్టుకుంటూ పోవాలని చెప్పి నేను కృష్ణకి వేమకి చెప్తా ఉన్నా. మన మండలంలో కానీ మన పక్క గ్రామాలలో కానీ ఫస్ట్ చేసుకునేటప్పుడు చాలా బాగుంటుంది. విద్యార్థులందరూ కూడా కొత్త గోశాల నిర్మించాలనే నిర్ణయం. తల్లి ఆవు గురించి ఆలోచించినందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు రాజా సింగ్. కొత్త గోశాల నిర్మించాలనే నిర్ణయం, తల్లి ఆవు గురించి ఆలోచించినందుకు రేవంత్ రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు రాజా సింగ్. వేల సంఖ్యలో ఆవు కానీ, దూడలు కానీ, ఎద్దులు కానీ ఇల్లీగల్ స్లేటర్ హౌస్ లో సంపుతున్నారు. దాని గురించి మీ ప్లాన్ ఆఫ్ యాక్షన్ కొద్ది చెప్పాలని రేవంత్ రెడ్డిని అడిగారు. మోడల్ గోశాలలు కడుతున్నారు, చాలా మంచిది. గో రక్షణ గురించి ఒక స్పెషల్ పోలీస్ ఫోర్స్ తయారు చేయండి, దాంట్లో ఒక మెంబర్ గా మమ్మల్ని కూడా పెట్టండి అన్నారు. దేశంలోని ముఖ్యమంత్రులందరిలో గోవులకు సేవ చేసే నిజమైన ముఖ్యమంత్రి ఎవరు అని మనం అడిగితే గుర్తుకు వచ్చే రెండవ పేరు మీదే. మొదటి పేరు యోగిజీ మరియు రెండవ పేరు రేవంత్ రెడ్డిజీ. ఒక మంచి గుర్తింపు యావత్ భారతదేశంలో మీకు దొరుకుతుంది ఒకవేళ ఈ పనులు మీరు చేస్తే అని పేర్కొన్నారు రాజా సింగ్. కొత్తగా గోశాల నిర్మించాలనే నిర్ణయం చాలా అద్భుతమన్నారు. నిన్న ముఖ్యమంత్రి గారు ఒక మంచి మీటింగ్ పెట్టుకున్నారు ఆల్ ఆఫీషియల్స్తోని. ఆ మీటింగ్లో గోశాలలు, మోడల్ గోశాలలు కట్టడానికి ల్యాండ్ కూడా ఐడెంటిఫై చేసుకున్నారు. ఒక మంచి ప్లాన్ అయితే చేసుకున్నారు. నేను మా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారికి ఒక రిక్వెస్ట్ చేయాలనుకుంటున్నా, సిటీలో కూడా ఎక్కడైనా చాలా పెద్ద లైన్ ఉంటే అక్కడ కూడా ఒక పెద్ద మోడల్ గోశాల కట్టాలని నా ఒక నివేదిక. అదేవిధంగా మీరు గోశాలలో అయితే కట్టడానికి ఒక మంచి ప్లాన్ చేస్తున్నారు, కానీ దాంట్లో ఆవులని, దొడలని, ఎద్దులని ఎక్కడ నుంచి తీసుకొని వస్తారు అది కూడా చెప్పాలని నా ఒక నివేదిక. ఎందుకంటే ఇవాళ మన తెలంగాణలో ఆంధ్ర నుంచి కానీ, ఒడిశా నుంచి కానీ, మహారాష్ట్ర నుంచి కానీ, కర్ణాటక నుంచి కానీ, వేరే వేరే రాష్ట్రం నుంచి చాలా పెద్ద ఎత్తున ఆవులు, దొడలు, ఎద్దులు స్లాటర్ హౌస్కి కటింగ్కి వస్తున్నది ఇల్లీగల్గా. దాని గురించి మీరు
ఏం ప్లాన్ చేసినారు, మీ ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఏమున్నది, అది కూడా కొద్దిగా చెప్తే చాలా బాగుంటుందని నా ఒక ఉద్దేశం. అదేవిధంగా మా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారికి నా ఒక నివేదిక, ఒక స్పెషల్ టాస్క్ ఫోర్స్ని నిర్మించండి. ఎవరైనా ఇల్లీగల్గా ఆవులు, ఎద్దులు, దొడలు మన తెలంగాణకి ఈ స్లాటర్ హౌస్కి కటింగ్కి తీసుకొని వస్తే వాళ్ళకి పట్టుకోవాలి. అదే ఆవులు, అదే దొడలు, అదే ఎద్దులు మీరు కట్టిన మోడలైజ్ని షిఫ్ట్ చేయాలి, అక్కడ షిఫ్ట్ చేయాలని నేను కోరుతున్నాను. అదేవిధంగా ఒకవేళ అది ఒక మంచి టాస్క్ ఫోర్స్ టీమ్ గౌరక్షణ గురించి మీరు తయారు చేస్తే దానికి ఒక సభ్యుడిగా మా కూడా పెట్టాలని నా ఒక నివేదిక. పార్టీని పక్క పెట్టండి, ఎందుకంటే ఎన్నో సంవత్సరాల నుంచి గౌరక్షణలో మేము ఆల్రెడీ పనిలో ఉన్నాము. చాలా వరకు గౌరక్షణ గురించి చాలా వరకు కార్యకర్తలు పని కూడా చేస్తున్నారు. లీగల్గా మేము కూడా మీకు సపోర్ట్ చేయడానికి మేము రెడీ ఉన్నాము. కానీ దీనిపైన కూడా దృష్టి పెట్టాలని నా ఒక నివేదిక. అదేవిధంగా తెలంగాణలో మున్సిపల్ కార్పొరేషన్ నుంచి చాలా వరకు స్లాటర్ హౌస్ నడుస్తున్నాయి. అదే స్లాటర్ హౌస్లో ఇల్లీగల్గా ఎద్దులు, ఆవులు, దొడలు నైట్ పూట కట్ చేసి మన తెలంగాణ నుంచి మాంసాన్ని వేరే వేరే రాష్ట్రాలకి కానీ వేరే వేరే దేశాలకి కానీ ఎక్స్పోర్ట్ అవుతుంది. దానిపైన కూడా దృష్టి పెట్టాలని రేవంత్ రెడ్డి గారికి. కోదాడ నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో తీసుకువెళ్తున్న కోదాడ ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతి రెడ్డి జన్మదిన వేడుకలను ఎర్నేని ఆధ్వర్యంలో అత్యంత ఘనంగా నిర్వహించారు. సూర్యాపేట జిల్లా కోదాడ నియోజకవర్గ అభివృద్ధి ఎమ్మెల్యే పద్మావతి, మంత్రి ఉత్తమ్తోనే సాధ్యమని కోదాడ మాజీ సర్పంచ్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఎర్నేని బాబు పేర్కొన్నారు. కోదాడ పట్టణంలోని శకుంతల థియేటర్ సెంటర్లో కోదాడ ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి జన్మదిన వేడుకలు నాయకులు, కార్యకర్తల మధ్య ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అభివృద్ధే ఆశయంగా నియోజకవర్గ ప్రజలై కుటుంబంగా చూసుకుంటున్న నాయకురాలు ఉత్తమ్ పద్మావతి అన్నారు. 1,000 కోట్ల రూపాయలు నియోజకవర్గ అభివృద్ధికి మంజూరు చేయించి నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తున్న ఎమ్మెల్యే పద్మావతి ఉత్తమ్కు అండగా ఉంటామన్నారు. ప్రజల సంక్షేమం కోసం అన్నింటినీ త్యాగం చేసి నిరంతరం ప్రజల కోసం తప్పిస్తున్న నాయకులు మంత్రి ఉత్తమ్, ఎమ్మెల్యే పద్మావతి రెడ్డిలని పేర్కొన్నారు. ఎమ్మెల్యే పద్మావతి భవిష్యత్తులో మరెన్నో పుట్టినరోజులు జరుపుకోవాలని, రాబోయే రోజుల్లో ఉన్నత పదవులు పొందాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా పేద ప్రజలకు అన్నదానం నిర్వహించారు. కేక్ కట్ చేసి ఎమ్మెల్యే పద్మావతికి శుభాకాంక్షలు తెలిపారు. అంతర్గం మండల యువ నాయకుడు నరేందర్ ఆధ్వర్యంలో తెలంగాణ ప్రభుత్వ సలహాదారులు వేణుగోపాలరావు జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. పెద్దపల్లి జిల్లా అంతర్గం మండల కేంద్రంలో అంతర్గం మండల యువ నాయకుడు మందల నరేందర్ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర సలహాదారు హర్కర వేణుగోపాలరావు జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. టపాసులు కాల్చి స్వీట్లు పంపిణీ చేసి కేక్ కట్ చేసి వేణుగోపాలరావుకి శుభాకాంక్షలు తెలియజేశారు. అంతర్గం జెడ్పీహెచ్ స్కూల్ పిల్లలకు నోట్బుక్స్, పెన్నులు, స్వీట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మందల నరేందర్ మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వ సలహాదారు, ప్రజల మనసులను గెలుచుకున్న ప్రజా నాయకుడు, అభివృద్ధి పదంలో రాష్ట్రాన్ని ముందుకు తీసుకువెళ్లడంలో కీలక పాత్ర పోషిస్తున్న హర్కర వేణుగోపాలరావు ప్రజల సమస్యలపై అవగాహన, పాలనాపరమైన లోతైన అనుభవం, ప్రభుత్వ విధానాలపై స్పష్టమైన దృష్టితో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలకు మార్గదర్శకుడిగా నిలిచారు. ఆయన సలహాలు ఎంతో ప్రయోజనకరంగా ఉండి పాలనలో పారదర్శకతకు దోహదపడుతున్నాయని పేర్కొన్నారు. అలాగే ఆర్థికత, నైతిక విలువలు, నిస్వార్థ సేవతో ప్రజలకు సేవ చేయడం ఆయన జీవన లక్ష్యం. యువతకు ఆదర్శంగా నిలిచిన ఆయన నాయకత్వం రాష్ట్రానికి ఆశాజ్యోతి అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మందాల నరేందర్, మందాల కిరణ్మయ్, ఎండి వాజిద్ ఖాన్, పెద్దపల్లి జిల్లా ఫిషరీస్ చైర్మన్ పల్లికొండ శ్యామ్ తదితరులు పాల్గొన్నారు. మా పాతిక మిత్రులందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ నేను రమ్మనగానే వచ్చిన మా వాజిద్ భాయ్ మరియు అందరూ మా బ్రదర్ అందరూ అన్నలు తమ్ముళ్ళు అందరూ వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. ఈరోజు మన విషయం ఏంటిదంటే మన తెలంగాణ ముద్దుబిడ్డ గవర్నమెంట్ అడ్వైజర్ అర్కల వేణుగోపాలరావు గారి బర్త్డే సందర్భంగా మనము అంతర్గం సండాల్లో కేక్ కట్ చేసుకొని మిఠాయిలు పంపిణీ చేసుకొని సెలబ్రేషన్ చేసుకుంటున్నాం. కనుక అన్నగారికి మరొకసారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ అన్నగారు ఎల్లవేళలా ఆయుర ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో ఎన్నో పదవులు అనుభవించాలని, ఉన్నంత స్థాయికి ఎదగాలని అన్నగారికి అంతర్గం మండలి నుంచి నేను చెమ్మనిగా చిన్న మాందాల నరేంద్ర నేను చిన్న ఏదో నాకు దోచినంతగా నేను కార్యక్రమం చేసుకుంటున్నా. మరొకసారి
వేణన్న గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. కళాకారుడు బహుముఖ ప్రజ్ఞాశాలి మ్యాజిక్ రాజాను కళాకారుల సంఘం ఆధ్వర్యంలో ఘనంగా సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించారు. కళాకారుడు బహుముఖ ప్రజ్ఞాశాలి మ్యాజిక్ రాజాకు స్థానిక కళాకారులు, కళా సంఘాల ప్రతినిధులు పూలమాలలు, శాలువాలతో ఘనంగా సన్మానించారు. కళారంగంలో ఆయన ప్రతిభను చేసిన సేవలను కొనియాడారు. ఇటీవల హైదరాబాద్ రవీంద్ర భారతిలో జరిగిన వసుంధర విజ్ఞాన వికాస మండలి 32వ వార్షికోత్సవ వేడుకలలో రాజా స్ఫూర్తి పురస్కారాన్ని అందుకున్న సందర్భాన్ని పురస్కరించుకొని నిరీక్షణ ఆర్ట్స్ క్రియేషన్స్ ఆధ్వర్యంలో గోదావరి కళా సంఘాల సమైక్య కార్యాలయంలో రాజాకు ఆత్మీయ సన్మానాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ అవకాశాలు అందుబాటులో లేని రోజుల్లో ప్రత్యక్ష గురు శిక్షణ లేకుండా రాజా పలు కళలలో ప్రావీణ్యం సంపాదించడం, పలు రాష్ట్రాలలో ప్రదర్శనలు ఇవ్వడమే కాకుండా లెక్కకు మిక్కిలి అవార్డులు, పురస్కారాలు అందుకోవడం అభినందనీయమన్నారు. రాజా కవి, రచయిత, వ్యాఖ్యాత, ఇంద్రజాలికుడు, ధ్వన్యానుకరణ, ముఖాభినయ కళాకారుడిగా, వెంట్రిక్విస్ట్ నటుడిగా, వ్యక్తిత్వ వికాస నిపుణుడిగా ఉభయ తెలుగు రాష్ట్రాలలో చిరపరిచితులన్నారు. నాటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి బహిరంగ సభలకు వ్యాఖ్యాతగా వ్యవహరించడం రాజా ప్రతిభకు నిదర్శనమన్నారు. వర్తమాన కళాకారులకు రాజా మార్గదర్శిగా నిలవాలన్నారు. కళా సంఘాల సమైక్య అధ్యక్షులు కనకం రమణయ్య అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో నిరీక్షణ ఆర్ట్స్ వ్యవస్థాపక అధ్యక్షులు పి చంద్రపాల్, ఇప్టా జాతీయ ఉపాధ్యక్షులు కె స్వామి, ప్రజానాట్య మండలి సాంస్కృతిక సారథి, కృషి శిల్పి శ్రీ లక్ష్మీ నరసింహ, వీరాంజనేయ, స్నేహ, బాలాజీ ఫైన్ ఆర్ట్స్, నటరాజ నృత్య నికేతన్, బిట్ డ్యాన్స్ అకాడమీ, యూట్యూబర్స్ అసోసియేషన్ ప్రతినిధులు దయా నర్సింగ్ తదితరులు పాల్గొన్నారు. రాజా ఇంటి పేరు మ్యాజిక్ అయితే మ్యాజిక్ రాజాకి ఈరోజు నిరీక్షణ ఆర్ట్ క్రియేషన్స్ తరఫున వారి ఆధ్వర్యాన గోదావరి కళా సంఘాల సమాఖ్య కార్యాలయంలో వివిధ కళా సంస్థలు, యూట్యూబర్స్ అందరూ కలిసి ఈరోజు సత్కరించడం చాలా అభినందనీయం. రాజాకి శుభాకాంక్షలు, అభినందన. రాజాకి ఎన్నో రివార్డులు వచ్చినాయి, లెక్కలేదు కూడా. చిన్ననాటి నుంచే ఆయన బహుముఖ ప్రజ్ఞాశాలిగా కార్యకలాపాలు కొనసాగిస్తున్నాడు. రచయిత, కవి, నటుడు, న్యూస్ యాంకర్, జర్నలిస్టు, ఉపాధ్యాయుడు, అట్లాగే మెజిషియన్. ఈ రకంగా మ్యాజిక్ రాజా అనేకంటే ఈ సందర్భంగా ఆయనకు మరొక బిరుదు నేను ఇవ్వదలుచుకున్న, ఆయన బహుముఖ రాజా. కాబట్టి బహుముఖ ప్రజ్ఞతో ఇక్కడ చిన్ననాటి నుంచే కళాత్మకంగా, సాహితీపరంగా ఆయన తన ప్రస్థానాన్ని కొనసాగిస్తున్నాడు. ముందు ముందు ఇంకా ఆ ప్రయాణం కొనసాగాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. ముఖ్యంగా తెలంగాణ ప్రజానాట్య మండలి పాటలంటే, తెలంగాణ ప్రజానాట్య మండలి నాటకాలంటే ఆయనకు అభిమానం. చాలా విస్తృతంగా ప్రదర్శించిన కాళేరోళ్ళు వీధి నాటికకు ఆయన ప్రతి చోట, ప్రతి వీధిలో ఆయన ప్రేక్షకుడు, ప్రజానాట్య మండలికి అభిమాని. కాబట్టి మరొకసారి రాజాకు ఇంతటితో వార్తలు సమాప్తం. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ట్యానింగ్ టీవీ. అనురాగానికి అమ్మ ఆదర్శం, ఆరోగ్యానికి శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. అనుభవం, అర్హత, అంకిత భావం కల డాక్టర్లచే చికిత్స. అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన ఎంపిక శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. డయాబెటిస్, కీళ్ల నొప్పులు, సయాటికా, వెన్నుముక సమస్యలు, థైరాయిడ్, నిద్రలేమి, మానసిక సమస్యలు, ఋతు సమస్యలు, అన్ని రకాల దీర్ఘకాలిక వ్యాధులకు ప్రత్యేక హోమియో వైద్యం. అందరికీ అందుబాటులో అంతర్జాతీయ హోమియో వైద్యం శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం. సైడ్ ఎఫెక్ట్ లేని వైద్యంతో సంపూర్ణ ఆరోగ్యం కొరకు సంప్రదించండి శ్రీ సాయి హోమియో క్లినిక్ అండ్ స్టోర్స్, భవానీ నగర్, అంబేద్కర్ నగర్ రోడ్, ఓల్డ్ అల్వాల్, సికింద్రాబాద్. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్స్ 9000751751 మరియు 9000422525.